హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ వాచ్. రాయలసీమ స్పెషల్ మసాలా దోశ ఎలా చేయాలో చూసేద్దామా. వెరీ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ ఇది. దానికి ముందుగా ఉల్లిగడ్డ కారం ప్రిపేర్ చేసుకోవాలండి. నేను 2 పెద్ద ఆనియన్ తీసుకుని ఇలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకుని 1 స్పూన్ సాల్ట్, 2 to 3 స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మనం కొంచెం స్పైసీ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ పౌడర్ కలర్ ఉంటే ఇంకా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా రెడీ అయిపోయింది. ఇలా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లిగడ్డ కారం. అలాగే నేను ఆలుగడ్డ బాయిల్ చేసుకుని పొటాటో మనం కర్రీ చేసుకుంటాం కదా, ఆ కర్రీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. దోస బ్యాటర్ నేను సాల్ట్ వేసుకుని కలుపుకొని రెడీ చేసుకుంటున్నానండి. ఈ దోస బ్యాటర్ నేను ఎలా ప్రిపేర్ చేశానంటే, 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు రైస్, దోస రైస్ కానీ రేషన్ రైస్ కానీ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిపోయింది కదా, దోశలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. వెంటనే నేను ఉల్లిగడ్డ కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ మసాలా దోశకి ఏంటంటే మనకి కొంచెం 1 స్పూన్ ఆయిల్ ఎక్కువ వేయాలి నార్మల్ దోశ కంటే, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. హోటల్లో టిప్ ఇదే అండి, చాలా ఆయిల్ వేస్తారు. మనం అంత వేయకపోయినా పర్లేదు, కొంచెం ఎక్కువ వేయాలి. ఆలుగడ్డ పల్లి ఉంది కదా, అదే కర్రీ, అది వేస్తున్నాను. ఇలా ఫ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత దోశ తీసేయడం అంతే అండి, రెడీ అయిపోయింది. వెరీ ఫాస్ట్ అండ్ టేస్టీ మసాలా దోశ. పిల్లలకి ఇలా అప్పుడప్పుడు చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు కూడా. ఒకటేంటంటే సిమ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం దోశ స్ప్రెడ్ చేసుకోవాలి, తర్వాత హై ఫ్లేమ్లోనే చేయాలి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.